Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం ఫిల్మ్ ఓవరాల్ గా బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ తెచ్చుకోగా డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఆ ఎఫెక్ట్ పడలేదనే చెప్పాలి. మాస్ క్లాస్ ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మహేష్ బాబుని మాత్రమే చూడడానికి థియేటర్స్ కి వెళ్లారు. దాంతో మహేష్ బాబు కెరీర్ లో డే 1 ఆల్ టైమ్ రికార్డ్స్ ని పెట్టడమే కాకుండా రీజనల్ మూవీస్ లో కూడా డే 1 ఆల్ టైమ్ రికార్డ్స్ ని నమోదు చేస్తూ అలానే కొన్ని పాన్ ఇండియా మూవీస్ డే 1 ని కూడా బీట్ చేస్తూ మహేష్ బాబు స్టార్ పవర్ చూపించింది ఈ ఫిల్మ్. నైజాంలో డిస్ట్రిక్ట్స్ వరకు ఎలా ఉన్నా మల్టీప్లెక్సెస్ లో ముఖ్యంగా హైదరాబాద్ లో మూవీ ట్రిపుల్ ని కూడా బీట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఏఎంబీ సినిమాస్ లో ఆల్ టైమ్ రికార్డ్, ప్రసాద్ ఐమాక్స్ లో ఆల్ టైమ్ రికార్డ్, ట్రిపుల్ ఏ సినిమాస్ ఆల్ టైమ్ రికార్డ్ అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ట్రిపుల్ ని బీట్ చేస్తూ ఏకంగా 6 లక్షల మార్జిన్ తో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాబు పవర్ ఏంటో చూపించింది గుంటూరు కారం ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో కూడా కెరీర్ బెస్ట్ పెట్టగా ఓవరాల్ గా డే 1 ని సెన్సేషనల్ నెంబర్స్ తో ముగించుకుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 ఈ మూవీ నైజాం లో కలెక్ట్ చేసిన షేర్ 16.4 కోట్లు. రీజనల్ మూవీస్ లో ఇది టాప్ రికార్డ్. బట్ ఇందులో జీఎస్టీ కూడా ఉంది. జీఎస్టీ ఫిగర్ ని తీసేస్తే 11.2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. అలా చూసినా ఇది బెస్ట్ నెంబర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో తప్ప నైజాం లో మరెక్కడ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది కాబట్టి నైజాం లో బిజినెస్ 42 కోట్లు కావడంతో మరో 25.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీరియల్ లో కేవలం 3.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ అండర్ పర్ఫామ్ చేసింది ఈ ఫిల్మ్. అలానే సీరియల్ లో మహేష్ బాబు సినిమాలకి క్రేజ్ తక్కువని మరోసారి ప్రూవ్ చేసింది గుంటూరు కారం ఫిల్మ్. సీరియల్ లో బిజినెస్ 13.7 కోట్లకి చేరుకోవడంతో మరో 10.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో 4 కోట్ల వరకు షేర్ తో మంచిగా ఓపెన్ అవగా ఈస్ట్ లో 4 కోట్లు, వెస్ట్ లో 2.6 కోట్లు, గుంటూరులో 4.3 కోట్లు, కృష్ణాలో 2.5 కోట్లు అండ్ నెల్లూరులో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఒక్క ఆంధ్రలోనే హైర్స్ 5 కోట్లు దాటింది. అలా ఈ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో హైర్స్ అండ్ జీఎస్టీ ని యాడ్ చేస్తే వచ్చిన టోటల్ షేర్ 38.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 52.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 102 కోట్లు కావడంతో మరో 63 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక 9 కోట్ల బిజినెస్ కి గాను కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్లు అండ్ 20 కోట్ల బిజినెస్ కి గాను ఓవర్సీస్ లో 10.5 కోట్ల పైన షేర్ తో దుమ్ము లేపిన ఈ ఫిల్మ్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 52.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 80 కోట్ల రేంజ్ లో ఉంది. అయితే ప్రొడ్యూసర్ లేకంగా 94 కోట్ల గ్రాస్ వచ్చినట్టు పోస్టర్ వదిలారు. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా జరిగిన బిజినెస్ 132 కోట్లు కావడంతో 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 81 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు. ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్ లో ఈ టాక్ తో అంత కలెక్ట్ చేయడం కష్టమే. బట్ మహేష్ బాబు మ్యాజిక్ వర్కౌట్ అయితే ఏదైనా జరగచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది గుంటూరు కారం డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. హనుమాన్ డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.